లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దాస్ కా ధమ్కి గామి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు. న్యాయ శెట్టి, అంజలి ముఖ్య పాత్రలో సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. నిన్న సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి కావడంతో ఈ ఈవెంట్ లో బాలకృష్ణ తన తండ్రి గురించి గుర్తు చేసుకున్నారు. తన సినిమాల గురించి, విశ్వక్ తో తనకున్న అనుబంధం గురించి, తన తనయుడు సినిమా ఎంట్రీ గురించి మాట్లాడి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ క్రమంలో బాలయ్య పలు ఆసక్తికర కామెంట్ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, నా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. నేను విశ్వక్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో నేను కొద్ది మందితోనే చాలా క్లోజ్ గా ఉంటాను. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. నాలాగే విశ్వక్ కూడా సినిమాకి పాత్రకి కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తాడు. ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది విశ్వక్ లో అని అన్నారు. అలాగే తన తనయుడు గురించి మాట్లాడుతూ, నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి నన్ను చూసి ఏం నేర్చుకోవద్దు అని చెప్తాను. ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేషు లాంటి వాళ్ళని చూసి నేర్చుకోమని చెప్తానని తెలిపారు. దీంతో బాలయ్య బాబు వాక్యాలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడనే చెప్తున్నారు, కానీ ఎలాంటి క్లారిటీ లేదు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఏ అధికార ప్రకటన లేకపోవడంతో నందమూరి అభిమానులు తమ బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య మరోసారి మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడని చెప్పడంతో ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.